ఇక అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ పరిధిలోని చౌడువాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రచారంలో భాగంగా వైసీపీ నేతలు చౌడువాడకు రాగా టీడీపీ, బీజేపీ నేతలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరొకరు దాడి చేసుకోబోయారు. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. కాగా నిన్న దేవరపల్లిలో జరిగిన దుర్ఘటనకు నిరసనగా వైసీపీ నేతలను అడ్డుకున్నట్టు కూటమి నేతలు తెలిపారు. రైట్, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నాయుడు, గుడ్ ఆఫ్టర్నూన్ శివ. ఇక్కడ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చూసుకున్నట్టయితే కనుక ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రత్యేకించి అనకాపల్లి జిల్లాకి ఏదైతే ఒక ప్రత్యేక స్థానం అయితే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి వ్యవహారం అయితే మాత్రం రాజకీయ రంగు పులుముతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే మా డిప్యూటీ సీఎం బూరి ముత్యాలనాయుడు కావచ్చు, లేదంటే కనుక ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సీఎం రమేష్ కావచ్చు, అంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ అయితే మాత్రం రసవత్రంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రసవత్రం నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన అయితే మాత్రం రాజకీయ రంగు పులుముంది. దేనికి వాళ్ళు అంటే ఎవరికి వాళ్ళు, ఇటు వైసీపీ కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, ఎవరికి వాళ్ళు రాజకీయ రంగు పులుముకొని ఇక్కడ ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేస్తున్నంత వరకు కూడా వెళ్ళారు. ఇదే విషయం సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే దేవరాపల్లి పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం కొన్ని నాటకీయ పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో అయితే మాత్రం రాత్రి 9:15 వరకు కూడా అక్కడ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు అయితే మొత్తం గట్టిగా నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు వైసీపీ ఏదైతే మాడుగుల నియోజకవర్గం సంబంధించి డిప్యూటీ సీఎం కుమార్తె మరియు అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఈర్య అనురాధ అయితే మాత్రం ఈ రోజు ఆ నియోజకవర్గం పరిధిలో ఉన్న చౌడువాడ గ్రామంలో అయితే మాత్రం ఆమె వైసీపీ ప్రచారంకి అయితే మాత్రం రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి చౌడువాడ సర్పంచ్, తెలుగుదేశం సంబంధించిన సర్పంచ్ అయితే మాత్రం ఈమె అయితే మాత్రం ఊర్లో అడగలేమని ఈ నేపథ్యంలో అయితే మాత్రం వాళ్ళైతే మాత్రం అడ్డగించడం జరిగింది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి సంఘటనలు మాట పెరగడం ఇది తీవ్ర ఉద్రిక్తతకి అయితే మాత్రం దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే చూసుకోవచ్చు, ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే మాత్రం అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి చిన్న సంఘటనలు పెద్ద సంఘటనలుగా పెను మార్పుగా సంభవించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది ఏదైతే ఈ అడ్డగించిన పరిస్థితి ఉందో ఇక్కడ టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య అయితే మాత్రం వైరు వర్గంగా వీళ్ళు తయారైన పరిస్థితి ఉంది. ఒకరిపై ఒకరు మహాబాయికి దిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం భారీగా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. శివ, ఓకే, థ్యాంక్ యూ నాయుడు.